నమస్తే. నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో, చాలామంది వింటర్ హాలిడేస్‌లో సంబంధించి చాలా వీడియోస్ చేస్తున్నాను. ఎందుకంటే హాలిడేస్ వేస్ట్ కాకూడదు, టైం వేస్ట్ చేసుకోకూడదనే ఉద్దేశంతో నేను వింటర్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి వింటర్‌కి సంబంధించినవన్నీ కూడా నేను చెప్తున్నాను ఇప్పుడు. దానిలో భాగంగా చాలా ఆపర్చునిటీస్ గురించి నేను మాట్లాడడం జరిగింది. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వర్క్షాప్స్‌కి సంబంధించి నేను మాట్లాడుతున్నాను వింటర్ ఇది కూడా. అందరికీ తెలిసిందే ఐఐఎస్సి బెంగుళూరు మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ ఇన్ దిస్ కంట్రీ. అంటే మంచి రీసెర్చ్ ఫోకస్డ్ ఉన్నటువంటి కాలేజీ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఈ పర్టికులర్ కాలేజెస్లో ఈ ఐఐఎస్సి బెంగళూరులో వర్క్షాప్స్ జనరల్గా ఈ వింటర్లో వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 7 to 8 వర్క్షాప్స్ అండి. వర్క్షాప్ అంటే ఒక్కొక్క వర్క్షాప్ 1 day ఉంటుందండి. ఆ 1 dayలో ఒక పర్టికులర్ టాపిక్ సంబంధించి మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు కూడా వర్క్షాప్ కండక్ట్ చేస్తారు వాళ్ళు. ఈ యొక్క వర్క్షాప్స్ డిసెంబర్ 6వ తారీఖు 7వ తారీఖుని కండక్ట్ చేస్తారు వాళ్ళు. మీరు అప్లై చేసినప్పుడు 1 day అంటే మీరు అప్లై చేసినప్పుడు మ్యాక్సిమం 2 వర్క్షాప్స్ మాత్రం మీరు అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్క వర్క్షాప్ కాస్ట్ వచ్చి 2,990, అదే 3,000 రూపాయలు టోటల్గా కాస్ట్ వచ్చి. సో ఈ వర్క్షాప్ మార్నింగ్ 10:30కి స్టార్ట్ అయిన తర్వాత ఇనీషియల్గా క్లాసెస్ మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 అని ఉంటాయి. తర్వాత లంచ్ ఉంటుంది, ఈ లంచ్తో కలిపే. తర్వాత ఈవినింగ్లోకి వచ్చేటప్పటికి కొంత ఏదైనా గ్రూప్ యాక్టివిటీ కానీ, టాస్క్ కానీ, లేకపోతే ఏదైనా మినీ ప్రాజెక్ట్ కానీ ఇవ్వడం కానీ, లేకపోతే డిస్కస్ చేయడం కానీ, ప్రాక్టికల్గా ఉన్నటువంటి ఇష్యూస్ డిస్కస్ చేయడం కానీ, ఇలాంటి వాటిలో దానికి సంబంధించి చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి టెక్నాలజికల్గా ఏదైతే అడ్వాన్స్డ్గా ఉన్నాయో అట్లాంటి వాటికి సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళు చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా 6th and 7th ఏదైతే ఈ ప్రోగ్రామ్స్ మనకి ఉన్నాయో ఇవి డెఫినెట్గా చాలామందికి యూజ్ అవుతుంది. దీనికి ఎలిజిబిలిటీ అంటూ ఉండదండి. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ, జాబ్ చేసుకునే వాళ్ళు కానీ, స్టూడెంట్స్ కానీ ఎవరైనా కూడా అటెండ్ అవ్వచ్చు. ఈవెన్ హై స్కూల్ స్టూడెంట్స్ అని అటెండ్ అవ్వచ్చు. ఇది టెక్నికల్గా ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుంది, థియరిటికల్గా ఉంటుందా అని అడిగితే మిక్సింగ్ అంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టాపిక్స్ మీరు చూసినట్లయితే ఎంటర్ప్రైన్యూర్షిప్ ఏఐ యూజ్ చేసి ఎలా చేయాలి, లేకపోతే జెన్ ఏఐ అంటే ఏంటి, లేకపోతే ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి సంబంధించి ఏంటి, హెల్త్ కేర్ ఇండస్ట్రీకి సంబంధించి ఏంటి అనేది ఒక ఓవరాల్ ఒక అవగాహన క్రియేట్ చేయడానికి వాళ్ళు ఈ వర్క్షాప్స్ని పెట్టడం జరిగింది. అంటే టూల్స్ని ప్రజెంట్ లేటెస్ట్గా ఉన్నటువంటి టూల్స్ని ఏ విధంగా యూజ్ చేయాలి, సో యూజ్ చేసి మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అసలు ప్రాంప్ట్ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి, ఇట్లాగా వాళ్ళ లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఒక 7 topics ఇవ్వడం జరిగిందండి. ఆ 7 topics కూడా నేను మీకు చెప్తానండి. 6th and 7th డిసెంబర్ మీకు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. సో ఈ టాపిక్స్ లిస్ట్ మీరు చూసుకున్నట్లయితే టోటల్గా వచ్చేటప్పటికి లిస్టు చూస్తే చాట్ జీపీటీ, డీప్ సీక్ అండ్ అదర్ ఏఐ టూల్స్ ఫర్ ద ప్రొడక్టివిటీ, ఇంటీరియర్ డిజైన్ అండ్ ఎంటర్ప్రైన్యూర్షిప్, సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్ మాస్టర్ క్లాస్, ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ విత్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్, ఏజెంటిక్ ఏఐఎంఎల్ మాస్టర్ క్లాస్ బిల్డ్ అటానమస్ ఏఐ వర్క్ ఫ్లోస్ అండ్ ద సైన్స్ బిహైండ్ బ్రాండింగ్. ఇది ఓవరాల్గా ఉన్నటువంటి ఇది. ఇప్పుడు దీంట్లో ప్రత్యేకంగా నేను మీకు చెప్పే ప్రోగ్రామ్ ఏంటంటే ఈ ఐఐఎస్సిలో ఏదైతే మీకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఉందో ఆ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ సంబంధించి ఇప్పుడు నేను దాని గురించి మీకు నేను డిస్కస్ చేస్తాను. ఇప్పుడు వర్క్షాప్కి సంబంధించి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏదైతే మనం ఇప్పుడు ఇంజనీరింగ్ అండ్ జనరేటివ్ వర్క్షాప్ ఏదైతే ఉందో ఏ వర్క్షాప్కి సంబంధించి చాలా బాగా ఇచ్చారండి వాళ్ళ ప్రోగ్రామ్స్. అంటే జనరేటివ్ ఐఏ ఎలా వర్క్ చేస్తుంది, మాస్టర్స్ ప్రాంప్ట్ స్ట్రక్చర్స్ ఎలాగా, టూల్స్ చాట్ జీపీటీ కానీ, డీప్ సీక్ కానీ, లేకపోతే జెమినీ కానీ ఎట్లాగా, రైటింగ్ కానీ, కోడింగ్ కానీ, బిజినెస్ రీసెర్చ్ డిజైన్, ప్రాంప్ట్ చేంజింగ్, రోల్ ప్రాంప్టింగ్ కానీ, ప్రాజెక్ట్స్ చేయడం కానీ. మార్నింగ్ 10:30 స్టార్ట్ అవుతుందంటే 10:30 to 11 వెల్కమ్ అవన్నీ ఉంటాయి. ఫస్ట్ మాడ్యూల్ 1 వచ్చేటప్పటికి ప్రాంప్ట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ప్రాంప్ట్ స్ట్రక్చర్స్ ఏంటి, టెక్నిక్స్ ఏంటి, ప్రాంప్ట్ ఇంజనీర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎట్లా రాయాలి ఏంటి అన్నది ఫస్ట్ మాడ్యూల్ 1. మాడ్యూల్ 2 వచ్చేటప్పటికి సో యూజ్డ్ కేసెస్ ఏవైతే ప్రాక్టికల్గా వాడతారో, సో ఈమెయిల్ ఆటోమేషన్ కానివ్వండి, రైటింగ్ స్కిల్స్, ప్రజెంటేషన్స్ కానీ, క్రియేటింగ్, బ్రాండింగ్, ఐడియేషన్ ఇదంతా వస్తుందండి. ఏ టూల్ దేనికి వాడాలనేది క్లియర్గా చెప్పడం జరుగుతుందంటే స్కిల్స్ అవన్నీ వస్తాయి. అలాగే హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ చూసినప్పుడు సో లైవ్ ప్రాంప్ట్ ఛాలెంజ్ అని ఒక యాక్టివిటీ, గ్రూప్ యాక్టివిటీ కింద కండక్ట్ చేస్తారు మధ్యాహ్నం నుంచి భోజనం అయిన తర్వాత, లంచ్ తర్వాత డిస్కషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్స్ ఏవైతే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏ సంబంధించి ఏదైతే ఉంటుందో 3,000 plus GST మీరు అప్లై చేసినట్లయితే మీకు లంచ్ వాళ్ళే అరేంజ్ చేస్తారు. బట్ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చారండి, అక్కడ అకామిడేషన్ అంటే ఏముంటుందండి. సో దాంట్లోకి వచ్చేటప్పుడు 6th డిసెంబర్ వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో మీరు చేసుకోవచ్చండి. అంటే మీరు ఇంటీరియర్ డిజైన్ అండ్ ఎంటర్ప్రైన్యూర్షిప్ కలిసి క్లిక్ చేసుకోవచ్చు. సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ కానీ, ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కానివ్వండి, సో అట్లాగంటే ఏ వర్క్షాప్ లేదా ఫ్యాషన్ డిజైన్కి సంబంధించి కానివ్వండి. మొత్తం ఓవరాల్గా మీరు చూసినట్లయితే ఏదైతే మీకు కావాలనుకుంటారో 6th and 7th ఈ 2 డేట్స్లో కూడా మీకు ఏ డేట్లో ఏ ప్రోగ్రామ్ కావాలో క్లిక్ చేసుకుని 2 days ప్రోగ్రామ్ అటెండ్ అవ్వచ్చు, లేదంటే 1 day కూడా మీరు ప్రోగ్రామ్ అటెండ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్. దీనికి ఏమి ఎలాంటి ఎలిజిబిలిటీ కానీ, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ కానీ, లేకపోతే ఎలాంటి షార్ట్ లిస్టింగ్ కానీ ఉండదు. ఎవరు ముందు అప్లై చేసి పేమెంట్ చేస్తే వాళ్ళకు ఆటోమేటిక్గా మీకు
లింక్ వచ్చేస్తుంది. మీరు అది ఆ పాస్ పట్టుకుని మీరు ఐఐఎస్సి బెంగళూరుకి వెళ్ళొచ్చు. కాలేజీ ఈ రకంగానే చూసే అవకాశం ఉంటుంది. కొంతమంది హై స్కూల్ పిల్లలు ఉంటారండి 11th 12thలో కానీ, లేకపోతే కాలేజీలో ఉన్నవాళ్ళు వేరే కాలేజీల్లో ఉంటారంటే ఒకసారి ఐఐఎస్సి బెంగళూరు మామూలుగా అయితే లోపలికి వెళ్ళడం కష్టం కాబట్టి ఈ రకంగా వెళ్ళి ఒకసారి డిపార్ట్మెంట్స్ అవి చూసి మీరు వదిలిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఏదైనా పిహెచ్డీ జాయిన్ అవ్వాలన్నా అక్కడ ఎవరినన్నా ఇంటరాక్షన్ పెంచుకుని లేకపోతే ఎవరితో వాళ్ళు పరిచయం ఏదో ఒక రకంగా కొంత కనెక్షన్స్ బిల్డ్ చేసుకుని డెఫినెట్గా మీరు వెళ్ళినట్లయితే మనీ పెద్ద ఎక్కువేం కాదండి, 3000 రూపీసే కాబట్టి. సో డెఫినెట్గా మీరు వెళ్ళి బెంగళూరు అంటే ఆఫ్ కోర్స్ మీరు లాన్లోకి అయితే కొంచెం ఛార్జెస్ అవి అవుతాయి. వీలుంటే టూ డేస్ అక్కడ ఉండండి, 2 ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వండి. అలాగే వింటర్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఒక ఎక్స్పోజర్ వస్తుంది. ఇది డెఫినెట్గా మీరు ఐఐఎస్సి వెబ్సైట్లో లింక్ అది ఉంటుంది కాబట్టి అందులోకి మీరు వెళ్ళి ఇమీడియట్గా మీరు ప్లాన్ చేసుకుని అప్లై చేసుకున్నట్లయితే సరిపోతుందండి. సో ఇంకొకటి ఏంటంటే ఇది అప్లై చేసేటప్పుడు దీనికి లాస్ట్ డేట్ ఉండదు, December 6th 7th కాబట్టి వీలున్నంత వరకు December 1st లోపు అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఈ సీట్స్ స్పెసిఫిక్ నెంబర్ ఉంటుందండి, ఎందుకంటే క్లాస్ సైజ్ ఉంటుంది కదండి, నెంబర్ అయిపోయిన తర్వాత ఫిలప్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఐఎస్బీ డేటా సైన్స్ చేసిన వెంటనే సీట్లు అయిపోయినాయి. జస్ట్ ఎవరైతే ముందు రిజిస్టర్ చేశారో వాళ్ళకున్న తర్వాత అయిపోయినాయి. ఎందుకంటే జనరల్గా ఇవి ఎవరికి తెలియదండి, ఎవరో ఇట్ల గురించి ఆ వీడియోలు ఎవడో చేయడండి అలా ఇండియాలో. దెర్ ఇస్ నో పర్సన్ ఇన్ దిస్ కంట్రీ మేక్ ద వీడియోస్ ఆన్ దీస్ పర్టికులర్ ఆస్పెక్ట్స్ అండి. అందుగురించి ఏంటంటే ఈ వీడియో కొంచెం ఎర్లీగా చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళకి ఆ స్పెసిఫిక్ నెంబర్ అయిపోయిన తర్వాత ఫిలప్ అయిపోతాయి. ఈవెన్ వింటర్ ఇంటర్న్షిప్స్ కూడా అంతేనండి, ముందు అప్లై చేసిన వాళ్ళకి వస్తున్నాయి, ఈ వీడియో చూసిన తర్వాత 2-3 days తర్వాత అప్లై చేసిన వాళ్ళకి రావడం లేదు. బట్ ఈ ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఇలాంటివి అవి నాకు ఐడియా ఉంటుంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. బట్ ఆఫ్ కోర్స్ నాకు కొన్ని తెలిసినంత వరకు నేను రోజుకు ఒక వీడియో నేను చెప్పగలుగుతున్నాను. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా లేకపోయినట్లయితే వేరే వాళ్ళకి ఎవరికైనా పాస్ ఆన్ చేసి మెసేజ్ని వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత అప్లై చేయించండి. ఎందుకంటే ఒక ఎక్స్పోజర్ అండి ఇది అన్నీ కూడా. ఇందులో పెద్ద నాలెడ్జ్ వస్తుందా, లేకపోతే ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు కదా, లేకపోతే ఆన్లైన్లో నేర్చుకోవచ్చు కదా, 3000 రూపాయలు వేస్టే కదా, ఈ లాజిక్స్ అప్లై చేయకండి. సో యూ విల్ హ్యావ్ సమ్ ఎక్స్పోజర్. ఒక మంచి గ్రేట్ యూనివర్సిటీకి వెళ్ళి ఒక ఎక్స్పోజరు, గ్రూపు, లేకపోతే అక్కడ ఫ్యాకల్టీ, మిగతా అదర్ విషయాలు తెలుసుకోవచ్చు కదా మీరు వెళ్ళారు కాబట్టి. సో ఈ రకంగా ఏదో ఒక రకంగా ఒక లీడ్ దొరికి రేపు ఫర్దర్గా మీరు ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది తప్ప ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ ముందు కూర్చొని నేర్చుకుంటారని చెప్పేసి అట్లా జస్టిఫై చేసుకోవద్దండి. నామినల్ అమౌంటే కాబట్టి ఈ అమౌంట్ ఎవరైతే పెట్టుకోగలరో వాళ్ళు దయచేసి హాలిడేస్ లాగా ఖాళీగా ఉంటారు కాబట్టి సో మీరు వెళ్ళి ఈ 2 రోజులు అక్కడ గడిపి 6th and 7th వింటర్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఐఐఎస్సి బెంగళూరులో ఇప్పుడు ఎంతో కొంత నాలెడ్జ్ని, కొంత ఫ్రెండ్స్ని, కొంత నెట్వర్క్ని పట్టుకుని మీరు బెంగళూరు నుంచి బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ.